డియర్ స్టూడెంట్స్, అతి త్వరలో ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏఎంవిఐ అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే సందర్భంలో మల్లికార్జున రెడ్డి అనే ఒక గత ఏఎంవిఐ టాపర్ తోటి ఒక చిన్న మాట ముచ్చట. మల్లికార్జున రెడ్డి గురించి చెప్పుకోవాలి అంటే 2022లో ఆంధ్రప్రదేశ్‌లో వచ్చిన నోటిఫికేషన్ ఏఎంవిఐకి 2024లో సెలక్షన్స్ రిజల్ట్స్ వచ్చినాయి. ఆ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఏఎంవిఐలో సాధించాడు మల్లికార్జున రెడ్డి. అదేవిధంగా నాన్ లోకల్ కేటగిరీలో తెలంగాణలో కూడా గతంలో జరిగిన ఏఎంవిఐ పరీక్షలో సెకండ్ ర్యాంక్ సంపాదించాడు. తనకి 300 మార్కులకు గాను దాదాపు 206 పాయింట్ సంథింగ్ మార్క్స్ సాధించి అత్యుత్తమ ప్రదర్శన అంటారు దాన్ని, టాలెంట్‌గా నిరూపించుకున్నారు. అయితే ఈ జాబ్‌కి బేసికల్లీ ఆటోమొబైల్ కదా! మరి సర్వీస్ కమిషన్ వారు డిప్లొమా ఇన్ ఆటోమొబైల్‌తో పాటు డిగ్రీ ఇన్ మెకానికల్ కూడా అలో చేస్తారు. సో, తన ప్రిపరేషన్ గురించి, తను ఏ బుక్స్ ఫాలో అయ్యాడు, ఏస్ ఇంజినీరింగ్ అకాడమీ కోచింగ్ విశేషాలు ఇప్పుడు మనం మల్లికార్జున రెడ్డి తెలుసుకుందాం. టు బిగిన్ విత్ కంగ్రాచులేషన్స్ మల్లికార్జున రెడ్డి. సో, నీ గురించి బ్రీఫ్‌గా చెప్పమ్మా. మీ కుటుంబ నేపథ్యం చెప్పు నాన్న. సార్, మా నాన్నగారి పేరు వెంకటరెడ్డి సార్. మా అమ్మగారి పేరు నాగరాజు సార్. హ్మ్. మాది అంత వ్యవసాయ కుటుంబం సార్. హ్మ్. పల్నాడు జిల్లా నరసరావుపేట పక్కనున్న విప్పర్లపల్లి అనే ఒక గ్రామం నుంచి వచ్చాం సార్. వెరీ గుడ్. ఆహ్, నేను మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ చేశాను సార్. హ్మ్. ఈ పర్టిక్యులర్ ఏఎంవిఐకి ఆటోమొబైల్ డిప్లొమాతో పాటు మెకానికల్ ఇంజినీరింగ్ కూడా ఎలిజిబుల్ ఉంది కాబట్టి ఆ! నేను ఈ ఎగ్జామ్‌ని పిక్ చేసుకొని జాయిన్ అయ్యాను సార్. సో, ఈ ఏఎంవిఐ పోస్ట్‌లకి హెవీ వెహికల్ లైసెన్స్ ఉండాలి అంటారు. అంటే అది ఏంటి? హెవీ వెహికల్ అంటే ఏంది? 4 వీలర్ గాని ఎంత సంవత్సరం? ఎన్ని సంవత్సరాలు ఉండాలి? కొంచెం చెప్పమ్మా. సార్, డ్రైవింగ్ లైసెన్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసరికి ఎల్ఎంవి ఒకటి, హెచ్ఎంవి హెవీ మోటార్ వెహికల్ లైసెన్స్ ఒకటి. ఈ ఆ! రెండిటిల్లో ఆ! సార్ ఆ! ఎల్ఎంవి లైసెన్సు మనకి బాయ్స్‌కైతే 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి సార్. కంప్లీట్ అయ్యి ఉండాలి ఆ బాయ్స్‌కి. కంప్లీట్ అవ్వడానికి రిఫరెన్స్ డేట్ వచ్చేసరికి నోటిఫికేషన్ డేట్ సార్. నోటిఫికేషన్‌కి ముందుగా 3 సంవత్సరాలు లైట్ మోటార్ వెహికల్. అంటే ఏంటి నీ దృష్టిలో? 4 వీలర్ కారు. 4 వీలర్ సార్. ఓకే. ఆ! ఒకవేళ 3 సంవత్సరాల వాళ్ళు లేకపోతే 2 సంవత్సరాల వాళ్ళకి అప్పుడు ఛాన్స్ ఇస్తారు సార్. ఒకవేళ వాళ్ళు దొరకకపోతే అమ్మాయిలకి అమ్మాయిలకైతే ఎల్ఎంవి ఉండాలి సార్, లైట్ మోటార్ వెహికల్ ఉండాలి. ఉండాలి. బాయ్స్‌కి వచ్చేసరికి హెవీ మోటార్ వెహికల్ హెచ్ఎంవి అనేది అది కంపల్సరీ. కంపల్సరీ వచ్చి ఉంటే చాలు సార్. అమ్మాయిలకి అమ్మాయిలకి అది రాకపోయినా జాబ్‌లోకి వచ్చిన ఒక 2 సంవత్సరాల లోపు అది తీసుకోవాలని ఉంటుంది. నేర్చుకోవాలి. అంటే హెవీ మోటార్ వెహికల్ అబ్బాయిలకి లైసెన్స్ అయితే ఉండాలి కదా! లైసెన్స్ హెవీ మోటార్ వెహికల్ కంపల్సరీ ఉండాలి. ఉండాలి. లైసెన్స్ అయితే ఉండాలి. అందులో కన్సెషన్. అమ్మాయిలకి మాత్రం ఉంది సార్. జాబ్ వచ్చాక ఒక 2 సంవత్సరాల్లో రైట్ మంచిది. వెరీ గుడ్. సో, ఇప్పుడు సిలబస్‌కొచ్చేలేకే బేసికల్లీ ఇదొక ఆటోమొబైల్ పోస్ట్. మెకానికల్ ఇంజినీర్స్ కూడా ఎలిజిబిలిటీ ఇచ్చారు. అవును సార్. సో, సిలబస్ అంటే ఒక మెకానికల్ ఇంజినీరింగ్ అబ్బాయి ఏమి అడిషనల్ సిలబస్‌కి ప్రిపేర్ అవ్వాలి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? మీరెలా ప్రిపేర్ అయ్యారు? సార్, నేను మెకానికల్ స్ట్రీమ్‌ని, ఆటోమొబైల్ స్ట్రీమ్‌ని డివైడ్ చేశాను సార్. డివైడ్ చేశారు సిలబస్‌ని. ఆ! మెకానికల్‌లో మనం ఆల్రెడీ ఏం కవర్ చేశామనేది మనకు ఐడియా ఉంది సార్. ఆ! నేను ఏఎస్ అకాడమీలో కోచింగ్ తీసుకునేటప్పుడు ఆల్రెడీ మెకానికల్ సబ్జెక్ట్స్ ఏవైతే ఈ ఏఎంవి ట్రేడ్ సిలబస్‌లో కోచింగ్. ఉన్నావో ఆ! వాటిలో ఆల్రెడీ ఏఎస్‌లో కవర్ చేశాను సార్. వెరీ గుడ్. ఇక కవర్ చేయింది ఆటోమొబైల్ సిలబస్ సార్. ఆటోమొబైల్ సిలబస్. ఆటోమొబైల్ సిలబస్‌కి నేను ప్రిపేర్ అయ్యేటప్పుడు తెలంగాణ నోటిఫికేషన్‌కి రిలేటెడ్ వీడియోస్ ఉంటే ఆ కోర్స్ పర్చేజ్ చేశాను. వెరీ గుడ్. సో, అటు మెకానికల్, ఇటు ఆటోమొబైల్ 2 కవర్ చేశాను 2 సార్. కవర్ అయినాయి. ఈ మెకానికల్ అనేది అందరికి ఐడియా ఉంది సార్. రెగ్యులర్ ఆ! మెకానికల్ ఇంజినీర్స్‌కి మెకానికల్ సిలబస్ ఎగ్జామ్‌కి ఏముందో ఐడియా ఉంది సార్. హ్మ్. మెకానికల్ సిలబస్ కాకుండా ఆటోమొబైల్‌కి ఏమున్నది ఎక్స్‌ట్రా. ఎక్స్‌ట్రా, ఆ! దాన్ని ఉన్న ఒక 10 టాపిక్స్‌ని నోట్ చేసుకున్నాను సార్. ఏంటవి నీ నోటి ద్వారా చెప్పయ్యా? అందులో మెయిన్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ ఒకటి ఉంటుంది సార్. తర్వాత ట్రాన్స్మిషన్ సిస్టమ్స్, తర్వాత మనకి బ్రేక్స్, క్లచ్, ఫ్యూయల్ సిస్టమ్, ఫ్యూయల్ సిస్టమ్. తర్వాత మనకి ఎలక్ట్రికల్ సిస్టమ్ ఆఫ్ ది ఆటోమొబైల్, వీల్స్, టైర్స్,
ఇన్స్ట్రుమెంటేషన్ ఆఫ్ ది ఆటోమొబైల్. సో, ఇలాంటి ఒక 10 టాపిక్స్. ఒక అంటే 10 మీరు టాపిక్స్. బీటెక్ మెకానికల్ ఇది చదవరా? లేదు సార్. మెకానికల్‌లో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇది చదవలేదు సార్. బుక్ ఎందుకంటే నాకు తెలిసి బీటెక్ మెకానికల్ వాళ్ళకి గూడా ఆటోమొబైల్ ఇంజిన్ ఒక సబ్జెక్ట్ ఉంటది. అది ఎలక్టివ్‌నా, మెయినా తెలియదు. ఉంటుంది గదా! మరి అది సరిపోదా? ఎగ్జామ్‌ని క్రాక్ చేయడానికి కాంపిటేటివ్‌లో సరిపోద్ది సార్. కాంపిటేటివ్‌లో సరిపోదు. అంటే మన బీటెక్ మెకానిక్ వాళ్ళు చదివే ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌కి, ఈ జాబ్‌కి కావాల్సిన తేడా ఏమన్నా ఉందా? తేడా ఏం లేదు సార్. చదివే డెప్త్ సార్ డిఫరెన్స్. డెప్త్ కొంచెం ఎక్కువ ఉంటుందా? డెప్త్. ఇప్పుడు మనం ఆటోమొబైల్ మన కాలేజీలో సెమ్ ఎగ్జామ్స్ వాటికి చదువుతాం సార్. సెమిస్టర్ పాస్ మార్కుల కోసం చదువుతాం. సెమిస్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఊరికే ఒక టచ్ కోసం అట్లా చదువుతాం సార్. ఆ! దాన్ని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాంపిటేటివ్‌లోకొచ్చి మనం మిగతా వాళ్ళకంటే బెటర్ పెర్ఫార్మన్స్ ఇవ్వటానికి ఆ! కొంచెం దాన్ని మంచిగా ప్రాపర్‌గా హ్యాండిల్ చేస్తేనే ఛాన్సెస్ ఎక్కువుంటాయి సార్. సో, మెకానికల్ స్టూడెంట్స్ ఆటోమొబైల్ ఇంజిన్ సబ్జెక్ట్ ఇది మాది కాదనుకోవద్దు. భవిష్యత్తులో మీరు ఆటోమొబైల్ అదే ఏఎంవీఐ పోస్ట్‌కి అర్హులు అవ్వచ్చు కదా! అప్పుడు ఈ సబ్జెక్ట్‌ని కాంపిటేటివ్ దృక్పథంలో చదవాలంటారు మీరు. అంతే కదా? సబ్జెక్టు అర్థం కాకపోవటము కొత్తగా అనేది ఏం లేదు సార్. అందులో ఆటోమొబైల్ సిలబస్‌లో ఉన్న ప్రతి వర్డ్ మెకానికల్ ఇంజినీర్ కెన్ ఈజీలీ అండర్‌స్టాండ్ సార్. ఈజీగా ఆ కాన్సెప్ట్స్ నుంచి. కాన్సెప్ట్స్ అర్థమవుతుంది సార్. దాన్ని కాంపిటేటివ్‌లోకి తీసుకెళ్ళటానికి ఆ! కొంచెం ఇప్పుడు నేను ఏస్ అకాడమీలో అసిస్టెన్స్ తీసుకున్నాను సార్. ఒక ఆ! కోర్స్ తీసుకొని ఏ డైరెక్షన్‌లో వెళ్తే బావుంటుంది. ఆ! ఇప్పుడు నాకు ఆటోమొబైల్ టర్మ్స్‌లో కొంచెం ఇబ్బందుంటుంది. అవును. కొంచెం ఆ డెప్త్ అర్థం అవ్వట్లేదు. ఆ! ఒక పర్టిక్యులర్ సపోర్ట్. ఇప్పుడు ఏస్ అకాడమీలో అప్పుడు తెలంగాణ కోర్స్ పెట్టారు కాబట్టి, ఆ! ఆ కోర్స్‌లో మాకున్న సిలబస్‌ని ఆ క్లాసెస్ వరకు విని నోట్ చేసుకున్నాను సార్. ఆ! అట్లా నాకు పని ఈజీ అయింది సార్. ఓకే. రెఫరెన్స్ బుక్స్ ఏముండాయి? మీ మీ దృష్టిలో ఆటోమొబైల్ రిలేటెడ్ మీకు అదర్ థాన్ మెకానికల్ కొంత కాన్సెప్ట్ మంచి బుక్ ఏంటి మీ దృష్టిలో? సార్ ఆటోమొబైల్ పాయింట్ ఆఫ్ వ్యూలో 'కిర్పాల్ సింగ్' సార్. కిర్పాల్ సింగ్. 'కిర్పాల్ మంచి సింగ్' బుక్. ఆటోమొబైల్ ఇంజినీరింగ్ నేను రిఫర్ చేసిన చదవబట్టావా బుక్ సార్. దాన్ని? దాన్ని కంప్లీట్‌గా చదివేశాను సార్. ఎన్నేళ్ళు పట్టింది? దాన్ని చదివి కంప్లీట్‌గా నోట్స్ తయారు చేసుకున్నాను నోట్స్ సార్. తయారు చేసుకున్నారు. ఆ! నోట్స్ తయారు చేసుకున్న తర్వాత ఇంకా ఆ బుక్ పక్కన పెట్టేసి ఆ నోట్సే చదివాను సార్. సో, మల్లికార్జున్ రెడ్డిని సభాముఖంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ నోట్స్ మాకిస్తే మా స్టూడెంట్‌లకి ఇస్తాను జరా రన్నింగ్ నోట్స్. ఓకే. స్టూడెంట్లు రుణపడి ఉంటారు. ఆ! ఓకే. సో, ఇప్పుడు మరి డిప్లొమా పిల్లలు ఉంటారు కదా! వాళ్ళకి ఎడ్జ్ ఉండదా? అంటే మన సమానంగా అంటే వాళ్ళని పోటీగా ఢీకొనగలుగుతామా వాళ్ళు? డిప్లొమా వాళ్ళు ఇంజినీరింగ్ వాళ్ళతో అనేది ఆ! సార్. ఉంది గదా! అంటే ఇప్పుడు ఆటోమొబైల్ ఇంజినీరింగ్ అంటే వాళ్ళు కోర్ ఆటోమొబైల్ వాళ్ళు కదా! వాళ్ళతోటి బీటెక్ మెకానికల్ వాళ్ళు ఢీకొని ఎగ్జామ్ రాయగలుగుతారా అంటున్నా? సార్ 100% సార్. రాయగలుగుతారు. వేరే ఛాన్సే కంపల్సరీ హ్మ్. హై ఛాన్సెస్ ఉన్నాయి సార్. ఓకే. సరే మధ్యలో మోటివేషన్‌గా మీరు నిజంగా హ్యాపీనా? ఈ ఫుల్ హ్యాపీ. పోస్ట్‌లో? ఫుల్ హ్యాపీ సార్. ఫుల్ హ్యాపీ. సో, నాకు బీహెచ్‌ఈలో జాబ్ రావచ్చుంటే బాగుండే, హెచ్‌పీసీఎల్‌లో అలా ఏం లేదు. అంతే. నేను హ్యాపీ సార్. నిజంగా హ్యాపీ. నిజంగా హ్యాపీ సార్. ఓకే. అంటే చాలామంది ఏందంటారంటే, అరే! మనది మెకానిక్ నుంచి ఆటోమొబైల్ వచ్చాము. ఏంది అనుకో జీతం ఎంతుందా స్టార్టింగ్‌లో ఇప్పుడు మీకు? బేసిక్ పే 48,440 సార్. 40? 48,440 బేసిక్ పే సార్. 48,440 దానికి అలవెన్సెస్ అట్లా కలిపి గ్రాస్ అరౌండ్ 75,000 గ్రాస్ వస్తుంది. గ్రాస్. చేతికి ఎంతొస్తది? ఓ 70,000 వస్తదా? 68, 65 అట్లా 68. వస్తుంది. హ్యాపీయే స్టార్టింగ్‌లో కదా! ఎన్నాళ్ళు ఎక్స్‌పీరియన్స్ ఇప్పటికి మీకు? నేను 2 ఇయర్స్ అవుతుంది సార్. 2 ఆల్మోస్ట్ 2 ఇయర్స్. 2 ఇయర్స్. ఇయర్స్‌లో దాదాపు అంటే సాఫ్ట్‌వేర్ పోయినా 9,00,000 అన్నిటికి మించి సాటిస్ఫాక్షన్. అవును సార్. ప్రమోషన్స్ కూడా బానే ఉంటాయి కదా మీకు ఉంటాయి సార్. భవిష్యత్తులో? ఉంటాయి సార్. ఎందుకంటే ఇప్పుడు 62 సంవత్సరాల్లో ఏదో ఉంది కదా! అవును సార్. 62 సార్. 62 కాబట్టి ప్రమోషన్స్ బాగుంటాయి. సో, ఎక్కడ పని చేస్తున్నారు మీరు? ప్రెజెంట్ నెల్లూరులో వర్క్ చేస్తున్నాను సార్. నెల్లూరులో. అవును సార్. అంతేగాని బెంగుళూరు, పూణే, నోయిడా పోవాల్సిన అవసరం లేదు. మీ రాష్ట్రంలో మీ సొంత గడ్డ మీద పని చేయొచ్చు. కొద్ది జిల్లాలు అటు ఇటు అంతే కదా! వెరీ గుడ్. ఓకే. మళ్ళా ఇటొద్దాం. సో, క్వెషన్స్ బ్యాంకు ఆబ్జెక్టివ్ టైప్ కదా! సో, మనకి ఇప్పుడు సర్వీస్ కమిషన్‌లో జనరల్ స్టడీస్ కూడా ఉంటాయి. అవును సార్. సో, టెక్నికల్‌కి ఎంత వెయిటేజ్ ఉందో రెండిటికి 150 మార్కులే కదా! 150 క్వెషన్స్ సార్. ఇప్పుడు దాన్ని టెక్నికల్‌కి వచ్చేసరికి 2 వెయిట్ మార్క్స్ పెంచారు సార్. 300 మార్క్స్ ఇచ్చారు. 300 మార్క్స్ చేశారు. అవును సార్. మేము జనరల్ రాసిన స్టడీస్‌కి మాత్రం 150. 150, అంటే 450 మార్కులు. 450 సార్. ఆ! మేము రాసినప్పుడు అది 300 సార్. ఆహా! ఇప్పుడు టెక్నికల్‌కి 2 మార్క్స్ వెయిటేజ్ ఇచ్చారు 2 సార్. మార్క్స్. అంటే నంబర్ ఆఫ్ క్వెషన్స్ సేమే. ఎంత 2 ½ అవర్సా? ఓకే. సో, మీరు రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు? నేను ఫోకస్డ్‌గా ఒక 7-8 అవర్స్ చదివాను. 7-8 అవర్స్. ఆహా! ఫోకస్డ్‌గా. అంటే ఏంటి రోజుకి 2 సబ్జెక్టులు చదివేవాళ్ళా? ఒక సబ్జెక్టా? ఏంటి నీ స్ట్రాటజీ అమ్మ? రోజుకి మాకు టెక్నికల్‌కి, జీఎస్‌కి ఈక్వల్ వెయిటేజ్ కాబట్టి రోజు టెక్నికల్ సబ్జెక్ట్ ఒకటి, జీఎస్ ఒకటి హ్యాండిల్ చేసేవాడిని సార్. హ్యాండిల్ చేసేవాళ్ళు. అంటే, అంటే ఒక సబ్జెక్ట్ తీసుకున్నారు టెక్నికల్ సబ్జెక్ట్. అది అయ్యేంత వరకు రెండో సబ్జెక్ట్ ముట్టుకునేవాళ్ళు కాదా? లేకపోతే రోజుకి 2 టెక్నికల్స్ అలా ఏమన్నా ఉందా మీ స్టైల్?
నేను ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి ఒక టెక్నికల్ సబ్జెక్ట్ తీసుకుంటే దాదాపు దాన్ని కంప్లీట్ చేసేవాడిని సార్. కంప్లీట్ చేశారు. దాదాపు కంప్లీట్ చేసిండేవాడిని. ఆ! దాని తర్వాత మళ్ళీ నెక్స్ట్ దానికెళ్ళేవాడిని సార్. ఓకే. వెరీ గుడ్. అంటే సబ్జెక్ట్ తర్వాత సబ్జెక్ట్. సో, మరి జనరల్ స్టడీస్ సాధారణంగా బీటెక్ పిల్లలకి జనరల్ స్టడీస్ కొత్తగా అనుకుంటాం కదా! అంటే మీరు ఎలా దానికి ప్లానింగ్ చేసుకున్నారు జనరల్ స్టడీస్‌కి? మీరు జనరల్ స్టడీస్‌కి కూడా కోచింగ్ తీసుకున్నారు ఏస్ అకాడమీలో. ఆ! జనరల్ స్టడీస్‌కి ఒక మేజర్ సబ్జెక్ట్స్ పాలిటీ, హిస్టరీ, జియోగ్రఫీ, జనరల్ సైన్స్, ఎకానమీ. ఆ! ఈ మేజర్. ఈ 5 మెయిన్ సార్. మెయిన్. మీరు దానికి సపోర్టింగు డిజాస్టర్ మేనేజ్‌మెంట్, ఎన్విరాన్మెంటల్ స్టడీస్, అర్థమెటిక్, కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ ఇవి. ఆ! నేను ఈ కోర్ పెట్టుకున్నాను సార్. ఈ 5 సబ్జెక్ట్స్ ఏవైతే మన స్కూల్ ఎడ్యుకేషన్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అయ్యాయో ఆ! వాటి మీద ఫోకస్ పెట్టి నాకున్న అవగాహనకి బుక్ రిఫరెన్స్ చేసుకొని నాకు కొంచెం జీఎస్ మీద అవగాహన ఎక్కువ ఉంది. ఫస్ట్ నుంచి చదవడం కూడా ఇంట్రెస్ట్ సార్. ఒక రకంగా రిలీఫ్ సార్. టెక్నికల్ నుంచి జీఎస్ చదవటం అనేది ఒక రిలీఫ్. రకమైన రిలీఫ్ సార్. ఒక న్యూస్ పేపర్ చదువుతున్నట్టు కరెక్ట్. ఉంటుంది. కరెక్ట్. మోనోటోనస్‌గా బ్రెయిన్ ఎక్కడ మధ్యలో కొంచెం ప్రశాంతంగా ఉంటది. ప్రశాంతంగా ఉంటుంది. అందువల్ల దాన్ని క్వెషన్ పేపర్‌లో ఎటువంటి క్వెషన్స్ అడుగుతారు. సో, రోజు కొంత టైం అలోకేట్ చేశారు జనరల్ స్టడీస్‌కి. వెరీ గుడ్. సో, నేర్చుకోవాల్సింది అది. సో, జనరల్ స్టడీస్ కొంచెం మరీ మెదడు బగిలేట్టు ఉండదు కాబట్టి టెక్నికల్‌గా కొంత టైం అలోకేట్ చేశాక జనరల్ స్టడీస్ చేస్తే కొంచెం రిలాక్స్ అవుతది బ్రెయిన్ కూడా. ఓకే. సో, మీకు 206 మార్కులు వచ్చినాయి. అప్పట్లో 300 మార్కులు కాబట్టి. అందులో సబ్జెక్ట్ టెక్నికల్, జనరల్ స్టడీస్ ఎన్నొచ్చినాయి ఏమన్నా మీకు బ్రేకప్ ఇచ్చాడా? ఆ! నాకు ఐడియా ఉంది సార్. ఇవ్వలేదు గాని నాకు ఐడియా ఉంది సార్. ఎంత? ఎందుకంటే మనకి రెస్పాన్స్ షీట్‌లు వస్తాయి టెక్నికల్ ఎంత కాబట్టి. ఉండొచ్చు 150కి? టెక్నికల్ అరౌండ్ 118 వచ్చేది సార్. 118. ఆ! 118 ఇది 206 అంటే దాదాపు 82, 88. అరౌండ్ 90 వరకు 90 జీఎస్ బానే వచ్చేది సార్. వచ్చినాడు. అవును సార్. 150కి 98 అంటే దగ్గర దగ్గర 100 బాగొచ్చినాడు. జీఎస్ పేపర్ చాలా టఫ్ ఇచ్చేసారు. టఫ్ ఇచ్చాడు. అంటే క్వెషన్స్ ఓన్లీ మల్టిపుల్ చాయిస్ ఆప్షన్స్ ఉండేనా? ఏమన్నా అంటే పికప్ ద కరెక్ట్ అండ్ ఇన్‌కరెక్ట్ అలా ఏమన్నా ప్యాటర్న్స్ ఎలా ఉండే క్వెషన్స్? కంప్లీట్‌లీ 150 క్వెషన్స్ ఎంసీక్యూసే సార్. ఎంసీక్యూస్. అంటే ఎంసీక్యూస్‌లో కూడా పికప్ ద కరెక్ట్ స్టేట్మెంట్స్ అన్ని ఆఫ్ ది అబోవ్ 1 అండ్ 2 ఆర్ కరెక్ట్, 2 అండ్ 3 ఆర్ అలా ఏమన్నా? అలా కూడా ఉన్నాయి సార్. మిక్స్డ్ సార్ అవి. మిక్స్డ్ డైరెక్ట్ అలా కూడా ఓన్లీ ఒకటి ఇచ్చి ఒక ఆప్షన్‌నే తీసుకోవటం లేదు. లేదు. ఆల్ ది అబోవ్ లేదు 1 ఆర్ 2 ఆర్ కరెక్ట్ అట్లా అవి ఉన్నాయి. కూడా ఇవి కూడా ఉన్నాయి. ఉన్నాయి. అవి కూడా ఉన్నాయి. ఓకే. మీరు గేట్ ప్రిపేర్ అయ్యారు కదా! గేట్ ప్రిపరేషన్ కూడా ఉపయోగపడిందా? అదే చాలా హెల్ప్ అయింది సార్. చాలా హెల్ప్ అయింది. ఎందుకంటే ఈ మధ్య తెలంగాణ దానిలో ఒక 10 మంది స్టూడెంట్ మన ఫ్యాకల్టీని అప్రోచ్ అయ్యారు. వాళ్ళు గేట్ ప్రిపేర్ అయ్యి తర్వాత ఎక్స్‌ట్రా సబ్జెక్ట్స్ ఏమయ్యో మన దగ్గర తీసుకున్నారు. వాళ్ళకి అప్పట్లో ఏమనుకున్నారంట అంత డెప్త్ అవసరం లేదు. ఎక్కువ డెప్త్ ఉందనంటే ఫైనల్‌గా ఏందంటే కొంచెం కాన్సెప్చువల్‌గా డెప్త్‌గానే అడిగాడు కదా! అవును. సార్ డెప్త్ గురించి కొంచెం నేను చెప్పాల్సింది చెప్పండి. ఏంటంటే సార్, చెప్పండి. ఈ లిమిటెడ్ పోస్టులు ఉంటాయి సార్. వెరీ లిమిటెడ్ పోస్టులు ఉంటాయి. వెరీ లిమిటెడ్ ఒక పర్టిక్యులర్ కేటగిరీకి వచ్చి ఒక పర్టిక్యులర్ జోన్‌లో లిమిటెడ్ పోస్టులు ఉంటాయి సార్. 5, ఆ 4, 5 పోస్ట్‌లో ఉంటాయి. ఉంటాయి సార్. మనం కంపీట్ అవ్వాలంటే మనం ఒకళ్ళకంటే బెటర్‌గా పెర్ఫార్మ్ చేయాలి సార్. ఆ! చేయాలంటే 150 క్వెషన్స్‌లో 110 క్వెషన్స్ ఈజీగా ఉన్నా, ఆ మీడియం లెవెల్ నుంచి టఫ్ ఉండే ఆ 40 క్వెషన్స్ మన సెలక్షన్ డిసైడ్ చేస్తది సార్. అవి డిసైడ్ చేస్తాయి. ఇప్పుడు ఆ 40 క్వెషన్స్‌ని మనం ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ మిగతావంతా ఎడ్జ్ ఉంటావు. ఎవరైతే డెప్త్‌కెళ్ళి క్వాలిటీ టీచింగ్‌ని ఎక్స్‌పీరియన్స్ చేసి, క్వాలిటీ ప్రిపరేషన్ చేసిన వాళ్ళు మాత్రమే వాళ్ళు త్రూ అవుతారు. ఎందుకంటే ఏఎంవిఐ గతంలో నేను కోచింగ్ ఇచ్చేటప్పుడు నాకు అనుభవం ఉంది. కొంతమంది స్టూడెంట్స్ వచ్చి, "సార్ బాగా అడ్వాన్స్ కొంచెం డెప్త్‌లో చెప్తున్నారు సార్లు. ఎందుకు సార్ డిప్లొమా లెవెల్ కదా! మా బుర్ర ఎందుకు బద్దలు కొట్టుకోవాలి" అనుకునేవాళ్ళు. వచ్చేవాళ్ళు అడిగేవాళ్ళు, "వద్దు సార్ అంత డెప్త్ వద్దు సార్. కొంచెం మన సార్లు డీటెయిల్ కొంచెం నంబర్ ఆఫ్ అవర్స్ కూడా ఎక్కువ చెప్పేవాళ్ళు. చెప్తే ఎందుకు సార్ తొందరగా ఖతం చేయండి" అనేవాళ్ళు. సో, మల్లికార్జున్ రెడ్డిని బట్టి ఏందంటే లిమిటెడ్ పోస్టులు. ఒక జోన్‌లో మరీ లిమిటెడ్ ఉంటాయి. సో, ఒక్క మార్క్ పోయినా నీ సెలక్షన్ ఎఫెక్ట్ పడతది. సో, ఈజీతో పాటు కొంచెం డెప్త్ ఉన్న క్వెషన్స్ కూడా చదివితే ఆ ఎడ్జ్ ఒస్తది. ఓ 1000 వేకెన్సీలు అనుకోండి నడుస్తది. ఉండేది 40 50 వేకెన్సీలు ఉన్నప్పుడు మనము డెప్త్ అని నెగ్లెక్ట్ చేయడం కుదరదు. ఎటువంటి ప్రశ్నలొచ్చినా కంప్లీట్ చేయాలి. వెరీ గుడ్. సో, మీరు టెస్ట్ సీరీస్ అంటే ఎగ్జామ్స్ రాయాలి గదా! ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అంటారు కదా! మీరు డైలీ ఏమన్నా క్వెషన్స్ ప్రాక్టీసు, టెస్ట్ సీరీస్ ఏమన్నా రాసేవాళ్ళా? ఎగ్జామ్‌కి ముందు ఒక 2 వీక్స్, 3 వీక్స్ ముందు డైలీ అటెంప్ట్ చేసేవాడిని సార్. డైలీ అటెంప్ట్ చేశారు. ఆ! వెరీ గుడ్. ఈ ప్రిపరేషన్‌లో ఉన్నప్పుడు ఒక చాప్టర్ అయిపోయిన తర్వాత ఆ చాప్టర్‌లో ఉన్న క్వెషన్స్ హ్మ్. అట్లా చేసేవాడిని సార్. కొంతమంది డిప్లొమా బుక్స్‌లో ఎనకాల కొన్ని క్వెషన్ బ్యాంక్ ఉంటాయంటారు. అవేమన్నా చూసారా మీరు? అవి ఒక 'కృపాల్ సింగ్' అనే బుక్ చదివాను కదా ఆ! సార్. అందులో ఉంటాయా? ఆ బుక్ వెనకాల ఉన్న క్వెషన్స్ చదివితే
ఆటోమొబైల్‌లో ఏ పాయింట్ మీద స్ట్రెస్ చేసి చదవాలని ఒక ఐడియా వచ్చింది సార్ నాకు. సో, 'కిర్పాల్ సింగ్' బుక్ ఎనకాల ఉన్న క్వెషన్స్ చేస్తే కాన్ఫిడెన్స్ వచ్చేస్తది. కాన్ఫిడెన్సు ఆ 'కృపాల్ సింగ్‌లో' ఉన్న టోటల్ ఆ సబ్జెక్ట్‌లో ఆ చాప్టర్‌లో ఏ ఏరియా మీద ఫోకస్ చేయాలనేది ఆ బ్యాక్ క్వెషన్స్ మనకి హెల్ప్ చేస్తాయి సార్. అది వాట్ టు ఆ! రైట్. సో, ఒక టాపిక్ చదివాక క్వెషన్ బ్యాంకు అది 'కిర్పాల్ సింగ్' ఉండొచ్చు. లేదా రేపు థర్మల్‌గా వేరే ఆ క్వెషన్ చదివినప్పుడు డెప్త్ మీకు అర్థమైతది. ప్రశ్నలు ఎలా అడుగుతారో అర్థమైతది. వెరీ గుడ్. వెరీ గుడ్ మల్లికార్జున్. సో, ఇప్పుడు కొంతమంది ఫైనల్ ఇయర్స్ ఉంటారు. వాళ్ళకి గూడా ఎలిజిబిలిటీ వస్తది. వాళ్ళకి డిగ్రీ గనక వస్తే ఎలిజిబిలిటీ ఉంది కదా! ఏఎంబీఏకి ఆ నోటిఫికేషన్ టైంకి డిగ్రీ ఉండాలి. నోటిఫికేషన్ కాకపోతే మల్లికార్జున్ రెడ్డి చెప్పిందేంటి, మగవాళ్ళకైతే 3 సంవత్సరాలు లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ ఉండాలి. హెవీ వెహికల్ లైసెన్స్ గూడా ఉండాలి. అమ్మాయిలకైతే లైట్ వెహికల్ చాలు, హెవీ అవసరం లేదు. అందుకే బీటెక్ మెకానికల్ చేసే పిల్లలకి కారు నేర్చుకోండిరా భయ్ బీటెక్ ఫస్ట్ ఇయర్ నుంచి. కారు నేర్చుకోండి లైట్ అయిపోతుంది. లైట్ వెహికల్ అయిపోతుంది. హెవీ వెహికల్ కూడా సరదాగా నేర్చుకో నష్టమేముంది? సో, నేర్చుకొని నీకొక ఎలిజిబిలిటీ వస్తది. ఒక్కొక్కసారి ఈ అర్హతలుండే అభ్యర్థులు తక్కువుంటారు కదా! అప్పుడు జాక్‌పాట్ కొట్టినట్టయితది. సో, అబ్బాయిలు మీరు బీటెక్ ఫస్ట్ ఇయర్‌లో ఉన్నా, ఇక్కడున్నా 4 వీలర్ అంటూ తీసుకొని దాని లైసెన్స్ తీసుకోండి. హెవీ వెహికల్ కూడా లైసెన్స్ నేర్చుకోండి, తెచ్చుకోండి. అమ్మాయిలు 4 వీలర్ అయితే కంపల్సరీ అమ్మ. చెప్పారు మల్లికార్జున్ రెడ్డి. సో, ఇప్పుడు డిగ్రీ కంప్లీట్ అయి ఉన్న పిల్లలకి మీరిచ్చే సలహా ఏంటి? ఎలా ప్రిపేర్ అవ్వాలి? రోజుకి ఎన్ని గంటలు ప్రిపేర్ అవ్వాలి? జస్ట్ ఇప్పుడు చదివిన వాళ్ళకి ఆల్రెడీ ఇంజినీరింగ్‌లో కొన్ని మెకానికల్ సబ్జెక్ట్స్ ఆల్రెడీ వాళ్ళకి మైండ్‌లో ఉంటాయి సార్. హ్మ్. వాటిని ఈ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూకి అన్వయించుకొని, ఈ ఎగ్జామ్‌కి ఇప్పటిదాకా డిగ్రీ చేసేవాళ్ళకి సెమ్ ఎగ్జామ్స్‌కి అలవాటు పడి ఉంటారు సార్. సేమ్‌గా అలవాటు పడి ఉంటాడు ఆవిడ. ఆన్సర్ 5 ఔట్ ఆఫ్ ద 8. ఆ! వాళ్ళు ఈ ఆబ్జెక్టివ్ ప్యాటర్న్‌కి ఎలా ఆన్సర్ చేయడానికి వాళ్ళ కంటెంట్‌ని, వాళ్ళ క్వాలిటీని ఎంత ఇంప్రూవ్ చేసుకోవాలనేది చెక్ చేసుకోవాలి సార్. హ్మ్. దాంతో పాటు జనరల్ స్టడీస్ అనేది వాళ్ళకి కంప్లీట్‌లీ న్యూ ఎన్విరాన్మెంట్ సార్. దానికి ఎటువంటి క్వెషన్స్ అడుగుతున్నారు, దాన్ని అడాప్ట్ చేసుకొని ప్రిపేర్ అయితే వాళ్ళకి చాలా హై ఛాన్సెస్ ఉన్నాయి సార్. కరెంట్ అఫైర్స్, డైలీ న్యూస్ పేపర్ చదవడం మంచిదేనంటారా? డైలీ న్యూస్ పేపర్ చదివితే తర్వాత మంత్ ఎండింగ్‌లో వచ్చే కరెంట్ అఫైర్స్ చదవడానికి హెల్ప్ అవుతది సార్. హెల్ప్ అవుతుంది. ఈజీ అవుతది. మళ్ళీ దిక్కులు చూడాల్సిన అవసరం ఉండదు. టైమ్ సేవ్ అవుతది. ఓకే. అలా అని న్యూస్ పేపర్‌లోని సినిమా కబుర్లు కంటే అన్నీ అవసరం లేదు. ఏం అవసరం లేదు సార్. ఒక జీఎస్ ప్రిపేర్ అయ్యే వ్యక్తికి న్యూస్ పేపర్‌లో ఏ కంటెంట్ చదివితే మనకి ఎగ్జామ్‌కి హెల్ప్ అవుద్దో ఐడియా వచ్చేస్తది సార్. సూపర్. ఏమి చదవాలి, ఏం చదవకూడదు. చదువు అంతే కదా! అంతే సార్. చెప్పావు మల్లికార్జున్ రెడ్డి. సో, వి ఆర్ రియల్లీ ప్రౌడ్ ఆఫ్ యూ. సో, భవిష్యత్తులో నీవు ఆంధ్రప్రదేశ్‌లో ఒక అత్యున్నతమైన స్థానంలో పోయేసి ఓకే. సో, ఫ్యూచర్ జనరేషన్స్‌కి ఒక రోల్ మోడల్‌గా ఉండాలని ఓకే. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. సో, మీ అమ్మా నాన్నకి గూడా నా సార్ తరఫున, థ్యాంక్ యూ సార్. మన థ్యాంక్ యూ ఈస్ సార్. అకాడమీ తరఫున, మన ఫ్యాకల్టీ తరఫున థ్యాంక్ యూ సార్. నీకు ధన్యవాదాలు సార్ తెలుపుతున్నాను. మా తరపున ఏస్ అకాడమీకి చెప్పాలి సార్. ఆ! మేము ఇంజినీరింగ్‌లో ఉన్నప్పుడు హ్మ్. మాకున్న అప్పుడు కనిపించిన హోప్స్ సార్ ఏస్ అకాడమీ. హ్మ్. ఒక క్వాలిటీ టీచింగ్‌ని ఇది హ్మ్. నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను సార్. క్వాలిటీ టీచింగ్‌కి మాకిక్కడ అవకాశం దొరికింది సార్. వాటిని మేము వినటం వల్ల హ్మ్. మనలో ఇంత టాలెంట్ ఉంది. మనం చదివితే కూడా కొన్ని గేట్ లాంటివి, ఐఈఎస్ లాంటివి ఎగ్జామ్స్‌కి మనం ప్రిపేర్ అయ్యి ఆ లెవెల్‌లో క్రాక్ చేయొచ్చని ఒక ఐడియా నాకు ఏస్ అకాడమీలోనే వచ్చింది సార్. ఓకే. థాంక్ యూ. ఇక్కడున్న థాంక్స్ ఫర్ నాకు అప్పుడు టీచ్ చేసిన మెకానికల్ ఫ్యాకల్టీ అందరికీ వాళ్ళందరికీ చాలా థాంక్స్ చెప్పుకుంటున్నాను సార్. గ్రేట్. గ్రేట్. థాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ సార్. మల్లికార్జున్. గాడ్ బ్లెస్. థాంక్స్.